హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక మంచి స్టోరీ గురించి మాట్లాడుకుందాము. అదేంటంటే, ఒక అడవిలో రెండు పక్షులు ఉండేవి. ఒక తల్లి పక్షి అండ్ ఒక పిల్ల పక్షి. ఒకరోజు తల్లి పక్షి పిల్ల పక్షికి ఎలాగైనా సరే ఆహారం యొక్క విలువ తెలియపరచాలి అని పిల్ల పక్షిని ఒక సముద్రం ఒడ్డుకి తీసుకెళ్ళి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మన కోసం ఆహారం తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ పిల్ల పక్షి తల్లి పక్షి కోసం ఎదురు చూస్తూ అక్కడే నిల్చొని ఉంటుంది. కానీ దానికి బాగా ఆకలేసేసి సముద్రం అలల వైపు అలా వెళ్తూ ఉంటుంది. వెంటనే అక్కడి నుండి అలలు వచ్చేస్తాయి ముందుకు. దాన్ని చూసి భయపడిన పిల్ల పక్షి వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. అక్కడే దాన్ని వెక్కిరిస్తూ ఒక వానపాము దానికి కనిపిస్తుంది. కోపం ఆపుకోలేని ఆ పిల్ల పక్షి ఆ వానపామును రెండు ముక్కలయ్యేటట్టు ముక్కుతో పొడిచి దాన్ని ఆహారంగా తింటుంది. అప్పుడు ఆ పిల్ల పక్షికి అర్థమవుతుంది, తల్లి పక్షి ఎంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొని తనకు ఆహారాన్ని తీసుకొచ్చి పెడుతుందో అని. నిజమే కదా, ఎవరైనా అంతే కదా. ఎవరిపైన దేనికోసం మనం ఆధారపడకూడదు. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. అది తల్లి ప్రేమైనా సరే, ఏదైనా సరే. ఎందుకంటే పుట్టుక నుండి మరణం వరకు నీతో పాటు ఎవరైనా ఉన్నారు అంటే అది నీవు అండ్ నీ నీడ రెండు మాత్రమే. థ్యాంక్ యూ.